వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీల్లో అవకతవకలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ 4,000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసింది. దీంతో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మే 2025లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 33 మందిని ఆరోపితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు సిట్ విచారణ కొనసాగుతుండటంతో కామ్గా ఉన్న ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసుపై తిరిగి దృష్టి సారించారు. ఈ రోజు లిక్కర్ స్కామ్లో ఏవన్ నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు అనుమతి కోసం కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఈడీ పిటిషన్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు కూడా పెంచుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే ఇక లిక్కర్ స్కామ్ లో భారీ ఎత్తున అవినీతి జరిగింది అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే వరుసగా అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఇందులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సైతం కూడా అదుపులో తీసుకొని అదేవిధంగా సిట్ అధికారులు విచారించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈడీ సైతం కూడా రంగంలోకి దిగనున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తమకి ఏదైతే విచారణకి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఈడీ అధికారులు అయితే కనుక ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక దీనిపై వాదనలు విన్న అనంతరం కూడా ఇక ఈడీ రంగంలో దిగి దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక దీనిలో భారీ ఎత్తున అవినీతి జరిగినటువంటి నేపథ్యంలోనే ఇక ఈడీ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితులు అనుకున్నాయని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఇటు విచారణకు అనుమతిస్తే మాత్రం ఎన్ని రోజులు, ఇటు 2 రోజుల 3 రోజుల అనే దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే కనుక ఇక విచారణలో భాగంగా ఎంత మేర అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల మేర అవినీతి జరిగింది, అదేవిధంగా షెల్ కంపెనీలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా షెల్ కంపెనీల ద్వారా అమౌంట్లు లావాదేవీలు ఏ విధంగా జరిపి, డిజిటల్ పేమెంట్స్ ఏ విధంగా జరిపి అన్న కోణంలో అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు ఈడీ అధికారంలో అయితే ఈడీ అధికారులు అయితే కనుక రంగంలో దిగి ప్రశ్నించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సంతోష్.